కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందటానికి ఈ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించడం అతి తేలికైన మార్గం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరుతాయి. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, సాంసారిక బాధలు కానీ ఈ వ్రతం ఆచరించినచో అన్ని కష్టాలు గట్టెక్కుతాయి. మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఉద్యోగ వ్యాపార అభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతం ఆచరించి ఎంతో అద్భుత ఫలితాలను వెనువెంటనే పొందగలరు. ఈ వ్రతాన్ని పైన చెప్పిన విధంగా ఎప్పుడైనా వారి వారి శక్తి అనుసారం ఆచరించవచ్చు. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసాలలో కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల యందు కానీ, శ్రవణ, స్వాతి నక్షత్ర దినముల యందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలప్రదము. ఉదయం కానీ, సాయంత్రం కానీ ఈ వ్రతము ఆచరించవచ్చు. ఈ వ్రతము 5 అధ్యాయాలతో కూడుకున్నది. మొదటిది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అనుగ్రహించగా, మిగిలిన 4 అధ్యాయాలకు మహాతపస్సంపన్నులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మహామునులు ప్రవర్తకులై ఉన్నారు. మీ స్వగృహమందు కానీ, వసతి గృహమందు కానీ, శ్రీ స్వామివారి ఆలయం ముందు కానీ, ఇతర ఏ పుణ్యక్షేత్రముల యందు కానీ, నదీ తీరముల యందు కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చు. వీలైనంత వరకు బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఆచరించాలి. ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించేవారు మండపమును ఏర్పాటు చేసుకొని అందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటమును ఉంచుకొనవలెను. శ్రీదేవి భూదేవుల ఉత్సవ విగ్రహాలతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పటమును కూడా ఉంచుకొనిన మిక్కిలి శ్రేష్టము. ఈ వ్రతాన్ని ఎవరైతే మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ ప్రదేశానికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారని శ్రీవారే స్వయంగా సెలవిచ్చారు. ఈ మహోన్నతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శ్రీ గణపతి ధ్యానము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఆచమనం చేసుకోవాలి. కొన్ని అక్షింతలను తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి వాసన చూసి ఎడమ చేతి వెనక భాగమున వేసుకోవాలి. ఇప్పుడు కుడి చేత్తో ముక్కుని పట్టుకొని ఓం భూహు ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం గం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరోం అని ప్రాణాయామం చెప్పాలి. తర్వాత తమ గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు నీటిని వదిలి సంకల్పమునకు ఆచమునకు వాడు పాత్రను కలశారాధనకు వాడకూడదు. స్వామికి కుడివైపున కలశమును ఉంచి దానికి గంధం, కుంకుమ, అక్షింతలు ఉంచి కలశంలో పువ్వు వేసి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితాః కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోదయ యజుర్వేద సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబూ సమాశ్రితాః. ఇప్పుడు కలశాన్ని నీటితో నింపి అందులో తులసి దళాన్ని వెయ్యాలి. ఇప్పుడు గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ కలశంలోని నీటిని పువ్వుతో స్వామి పైనను పూజా ద్రవ్యాలపైన తమ పైన చల్లుకో. ఇప్పుడు శ్రీ గణపతి ప్రార్థన. ఓం గణనాత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దుర్వాదినానావిధ పుష్పాణి సమర్పయామి.
ఇప్పుడు చేతిలో కొన్ని అక్షింతలను తీసుకొని గణపతికి శ్రీ షోడశనామ పూజను చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజాధిపతయే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధి పరిమళ పుష్పాణి సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం సమర్పయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చిన్న బెల్లం ముక్కను ఉంచి దాని చుట్టూ నీళ్లు జల్లి సంప్రోక్షించుచు నైవేద్యం సమర్పించాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. స్వామివారికి ఉద్వాసం చెప్పాలి. వెంకటేశ్వర స్వామి వ్రత విధానాన్ని ప్రారంభిద్దాం. స్వామివారికి ప్రాణ ప్రతిష్టను చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పాన్ని గాని పత్రాన్ని గాని స్వామివారి మీద వెయ్యాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. రత్న సింహాసనం సమర్పయామి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. నీటిని పళ్ళల్లో విడవాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం పంచామృతములనగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, నీరు కలిపినవి. వీటితో స్వామిని అభిషేకించాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పించినచో పత్తిని కొద్దిగా పొడవుగా చేసి పసుపు కుంకుమలు అంటించి సమర్పించాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తిని నుంచి పోగులాగి పసుపు కుంకుమలు అంటించి అటువంటివి రెండిటిని సమర్పించాలి. యజ్ఞోపవీతార్థం పుష్పం అని పువ్వును వెయ్యాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పం సమర్పయామి. వెంకటేశ్వర స్వామి వారికి అధంగ పూజను ఈ విధంగా చేయాలి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాదో పూజయామి. ఓం శ్రీ వెంకటాచలదీశాయ నమః. గుల్ఫవ్ పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః. జానుని పూజయామి. ఓం పద్మావతి పతయే నమః. జంగే పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః. ఊరు పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః. కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః. నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః. ఉదరం పూజయామి. ఓం విశాల హృదయాయ నమః. హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః. స్థనౌ పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః. భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః. కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః. నాసికం పూజయామి. ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః.
శ్రోత్రై పూజయామి. ఓం ఫుల్లాంబుజ విలోచనాయ నమః. నేత్రై పూజయామి. ఓం వర్చస్వినే నమః. లలాటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః. దివ్య సుందర విగ్రహం పూజయామి. చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర చదువుకోవాలి. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరస్మయే జ్యోతిషే నమః. ఓం త్రికుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవనరూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీ ప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిధానే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కళంకాయ నమః. ఓం నిరాంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరపద్రవాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం శాంతగపాణయే నమః. ఓం నందకినే నమః. ఓం శంఖధారకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం మార్తలోకాభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ
పద్మావళిః ఓం పద్మావత్యై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం కరుణప్రదాయిన్యై నమః ఓం సహృదయాయై నమః ఓం తేజస్వరూపిణ్యై నమః ఓం కమలముఖై నమః ఓం పద్మధరాయై నమః ఓం శ్రీయై నమః ఓం పద్మనేత్రై నమః ఓం పద్మకరాయై నమః ఓం సుగుణాయై నమః ఓం కుంకుమప్రియాయై నమః ఓం హేమవర్ణాయై నమః ఓం చంద్రవందితాయై నమః ఓం ధగధగ ప్రకాశ శరీరధారిణ్యై నమః ఓం విష్ణుప్రియాయై నమః ఓం నిత్యకళ్యాణ్యై నమః ఓం కోటి సూర్యప్రకాశిన్యై నమః ఓం మహాసౌందర్యరూపిణ్యై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం బ్రహ్మాండవాసిన్యై నమః ఓం సర్వవాంఛాఫలదాయిన్యై నమః ఓం ధర్మసంకల్పాయై నమః ఓం దాక్షిణ్యకటాక్షిణ్యై నమః ఓం భక్తిప్రదాయిన్యై నమః ఓం గుణత్రయ వివర్జితాయై నమః ఓం కళాషోడశ సంయుతాయై నమః ఓం సర్వలోకానాం జనన్యై నమః ఓం ముక్తిదాయిన్యై నమః ఓం దయామృతాయై నమః ఓం ప్రాజ్ఞాయై నమః ఓం మహాధర్మాయై నమః ఓం ధర్మరూపిణ్యై నమః ఓం అలంకారప్రియాయై నమః ఓం సర్వదారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం శ్రీవేంకటేశవక్షస్థలస్థితాయై నమః ఓం లోకశోకవినాశిన్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం తిరుచానూరుపురవాసిన్యై నమః ఓం వేదవేద్యవిశారదాయై నమః ఓం విష్ణుపాదసేవితాయై నమః ఓం రత్నప్రకాశకిరీటధారిణ్యై నమః ఓం జగన్మోహిన్యై నమః ఓం శక్తిస్వరూపిణ్యై నమః ఓం ప్రసన్నోదయాయై నమః ఓం ఇంద్రాదిదైవత యక్షకిన్నెర కింపురుష పూజితాయై నమః ఓం సర్వలోకనివాసిన్యై నమః ఓం భూజయాయై నమః ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః ఓం శాంతాయై నమః ఓం ఉన్నతస్థానస్థితాయై నమః ఓం మందారకామిన్యై నమః ఓం కమలాకరాయై నమః ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః ఓం కోటిసూర్యసమప్రభాయై నమః ఓం పూజఫలదాయిన్యై నమః ఓం కమలాసనాదిసర్వదేవతాయై నమః ఓం వైకుంఠవాసిన్యై నమః ఓం అభయదాయిన్యై నమః ఓం ద్రాక్షాఫలపాయసప్రియాయై నమః ఓం నృత్యగీతప్రియాయై నమః ఓం క్షీరసాగరోద్భవాయై నమః ఓం ఆకాశరాజపుత్రికాయై నమః ఓం సువర్ణహస్తధారిణ్యై నమః ఓం కామరూపిణ్యై నమః ఓం కరుణాకటాక్షధారిణ్యై నమః ఓం అమృతాసుజాయై నమః ఓం భూలోకస్వర్గసుఖదాయిన్యై నమః ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః ఓం మన్మదదర్పసంహార్యై నమః ఓం కమలార్ధభాగాయై నమః ఓం స్వల్పపరాధ మహాపరాధక్షమాయై నమః ఓం షట్కోటితీర్థవాసితాయై నమః ఓం నారదాదిమునిశ్రేష్ఠపూజితాయై నమః ఓం ఆదిశంకరపూజితాయై నమః ఓం ప్రీతిదాయిన్యై నమః ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః ఓం మహాకీర్తిప్రదాయిన్యై నమః ఓం కృష్ణాతిప్రియాయై నమః ఓం గంధర్వ శాపవిమోచకాయై నమః ఓం కృష్ణపత్న్యై నమః ఓం త్రిలోకపూజితాయై నమః ఓం జగన్మోహిన్యై నమః ఓం సులభాయై నమః ఓం సుశీలాయై నమః ఓం అంజనాసుతానుగ్రహప్రదాయిన్యై నమః ఓం భక్త్యాత్మనివాసిన్యై నమః ఓం సంధ్యావందిన్యై నమః ఓం సర్వలోకమాత్రే నమః ఓం అభిమతదాయిన్యై నమః ఓం లలితావధూత్యై నమః ఓం సమస్తశాస్త్రవిశారదాయై నమః ఓం సువర్ణాభరణధారిణ్యై నమః ఓం ఇహపరలోకసుఖప్రదాయిన్యై నమః ఓం కరవీరనివాసిన్యై నమః ఓం నాగలోకమనిషః ఆకాశసింధుకమలేశ్వరపూరిత రథగమనాయై నమః ఓం శ్రీ శ్రీనివాసప్రియాయై నమః ఓం చంద్రమండలస్థితాయై నమః ఓం అలివేలుమంగాయై నమః ఓం దివ్యమంగళధారిణ్యై నమః ఓం సుకల్యాణపీఠస్థితాయై నమః
ఓం కామకవన పుష్పప్రియాయై నమః. ఓం కోటిమన్మథరూపిణ్యై నమః. ఓం భానుమండలరూపిణ్యై నమః. ఓం పద్మపాదాయై నమః. ఓం రమాయై నమః. ఓం సర్వలోకసభాంతరధారిణ్యై నమః. ఓం సర్వమానసవాసిన్యై నమః. ఓం సర్వాయై నమః. ఓం విశ్వరూపాయై నమః. ఓం దివ్యజ్ఞానాయై నమః. ఓం సర్వమంగళరూపిణ్యై నమః. ఓం సర్వానుగ్రహప్రదాయిన్యై నమః. ఓం ఓంకారస్వరూపిణ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞానసంభూతాయై నమః. ఓం శ్రీపద్మవత్యై నమః. ఓం సత్యోవేదవత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. తర్వాత శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధూపమాగ్రాపయామి. ధూపమును సమర్పించాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి. దీపాన్ని చూపించాలి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి. నైవేద్యము సమర్పించాలి. అరటి పండ్లైతే కదలీఫల కొబ్బరి నారికేళ ఫలం నివేదయామి అని చెప్పాలి. బెల్లం ముక్క అయితే గుడోపహారం నైవేద్యం సమర్పయామి అని చెప్పాలి. ఇప్పుడు వాటి చుట్టూ నీటిని చల్లుతూ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యోపానీయం సమర్పయామి అంటూ నీటిని విడిచిపెట్టాలి. అమృతామపి దానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునరాచమనీయం సమర్పయామి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నీరాజన దర్శనం సమర్పయామి. నీరాజనం సమర్పించి ఉద్ధరణితో నీటిని తీసుకొని నీరాజనాంతరం పునరాచమనీయం సమర్పయామి అంటూ నీటిని వదలాలి. ఇప్పుడు కొన్ని అక్షింతలను పువ్వులను చేతిలోకి తీసుకొని స్వామివారికి మంత్రపుష్పం చెప్పాలి. మంత్రపుష్పం చెప్పిన తర్వాత శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు చేతిలోకి మళ్ళీ కొన్ని అక్షింతలను పువ్వులను తీసుకొని ఆత్మ ప్రదక్షిణం చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటూ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి సాష్టాంగ నమస్కారం కూడా చేసి స్వామివారి పైన చేతిలో ఉన్న అక్షింతలను పువ్వులను వెయ్యాలి. ఇప్పుడు కొన్ని అక్షింతలను పువ్వులను స్వామివారి మీద వేస్తూ వివిధోపచార పూజలను చేయాలి. ఏంటంటే ఛత్రం ధారయామి. చామరం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. ఆందోళికాన్ ఆరోహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సంతరాజోపచార శక్త్యోపచార యంత్రోపచార దేవోపచార సర్వోపచార పూజాం సమర్పయామి అంటూ స్వామివారి మీద పువ్వులను అక్షింతలను వేస్తూ ఉండాలి. ఇప్పుడు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వరూపో భగవాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ వెంకటేశ్వర దేవ ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు తీర్థం తీసుకోవాలి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వ పాపక్షయకరం దేవ పాదోదకం పావనం శుభం అంటూ స్వామివారి పాదోదకాన్ని పుచ్చుకోవాలి. ఇప్పుడు మహానైవేద్యాన్ని నివేదించాలి. మీరు చేసుకున్న వంటకాలను స్వామివారి ముందు ఉంచి వాటి మీద నీటిని జల్లుతూ ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. మహానైవేద్యం సమర్పయామి. అమృతాపిధామసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజాయ భగవాన్ సర్వాత్మక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారి ముందు ఉన్న అక్షింతలను తలపైన వేసుకోవాలి. ఇప్పుడు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యథాస్థానం ఉద్వాసయామి. స్వామివారిని కొంచెం ముందుకి వెనక్కి జరిపి ఉద్వాసనం చెప్పాలి. దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత విధానం సమాప్తం. వెంకటేశ్వర వ్రతములకు 5 అధ్యాయములు ఉన్నాయి. ఈ 5 అధ్యాయములు చదవటంతో వెంకటేశ్వర వ్రతం సంపూర్ణం. వెంకటేశ్వర వ్రత కల్పం ముగిశాక ఈ 5 అధ్యాయములు కూడా చదువుకోవాలి. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం మొదటి అధ్యాయం. శ్రీ భగవాన్ ఉవాచ కలియుగములో ఒకానొక శుభముహూర్తమున సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపములో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగములో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనురిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపథంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసములందు గాని, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులయందు గాని, శ్రవణ, స్వాతి నక్షత్రముల రోజుల యందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగములో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు గాని, ఉద్యోగ వ్యాపార సమస్యలు గాని కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు, అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయమున గాని, సాయంకాలమందు గాని ఈ వ్రతము ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలెను. మీ స్వగృహమందు గాని, వసతి గృహమందు గాని, నా ఆలయములందు గాని, ఏ పుణ్యక్షేత్రమునందు గాని, నదీ తీరమున గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులనందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయోదాయకము. ఈ వ్రతము ఆచరించిన వారికిని, విన్నవారికిని, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికిని అష్టైశ్వర్యములు కలగగలవు. ఈ వ్రతమును పూర్వకాలములో నా ప్రియ భక్తులైన ఎందరో
మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశిస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయిని అయి అనేక శుభములను కలుగజేయును. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతము ఆచరించినచో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము. కలియుగములో మీకు కల కష్టములన్నీ నాకు తెలియను. అందువలననే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు యజ్ఞయాగాదులకు ఇచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలెను. మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియసకులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటమును మండపముపై ఉంచవలెను. మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలెను. లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుని పూజింపవలెను. అటు తర్వాత ఈ వ్రతమునందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలెను. ఇదియే ప్రథమ అధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలెను. ఈ కలియుగములో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషమును కూడా చెప్తున్నాను. ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకొన శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో రూపములో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధముగా తనకు అత్యంత ప్రీతికరమై తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలెను. ఈ వ్రతము ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. గోవింద 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 గోవింద. ప్రథమోధ్యాయము సమాప్తం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వర వ్రతకల్పము 2వ అధ్యాయం. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయమును మనకు మహా తపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహా మహిమాన్వితమైనది. కలియుగములో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమును ఆచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన
ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానము కలిగిరి. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచుండెడివాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునినే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది. తారామతికి ఎల్లప్పుడూ వీరి వివాహము ఎట్లు జరిపించవలెనా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్నా అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి. ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు. అందులకు విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుడిని లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు. తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుల మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవేదంతా నా పుత్రికల వివాహం గురించి అని విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును. ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతమను ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమునంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటున్నది? ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈ రోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. ఈ రోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తులు, తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడలిరి. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునకు పాద నమస్కారము కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తానును స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయం అయినది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడుపేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, ఏమీ చింతించవలసినది లేదని తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. గాఢాంధకారములో కంటికి ఏమీ కానరావట్లేదు. విష్ణుచిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో అని
ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటికి వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము చిరునవ్వుతో కనిపించింది. జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతిమే. చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహాత్మ్యము వలన కదా ఇదంతయు జరిగినది అని ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. చూశారా, సాక్షాత్తు శ్రీ స్వామివారి ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమాచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవిందా గోవింద 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 గోవింద. 2వ అధ్యాయము సమాప్తం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 3వ అధ్యాయము. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్టా గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీ మన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ వాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకొనడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరూ కూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇళ్ళు నీట మునిగిపోసాగాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమయమైంది. వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకు ఈ ఉపద్రవం, ఎందుకు ఈ జలప్రళయం, ఎవరికీ అంతుబట్టట్లేదు. అంతలో వారికొక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకొనటం వలననే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక
ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవిందా 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 గోవిందా. 3వ అధ్యాయము సమాప్తం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వర వ్రతకల్పము 4వ అధ్యాయము. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పములోని 4వ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగములో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలిడడం సాధ్యం కాదు, స్వామి దర్శనము సాధ్యం కాదు. ఇదే విధముగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలనే గాని సాధ్యము కాదు. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదము స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యము పొందుదురు. పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని విర్రవీగడివాడు. ఎంతటి వారనైనను ఈ అహంకారమే కదా అధోపాతాళమునకు త్రోసివేయినది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడే కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది.
ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళెదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగటి నుంచి అందరూ బయటికి పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనస్సు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమీ ఈ విచిత్రం, ఏమీ ఈ మాయ? ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంట్లో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకు ముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరివారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రత మహాత్మ్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావాల్సింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవిందా గోవింద 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 గోవింద. 4వ అధ్యాయము సమాప్తం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 5వ అధ్యాయం. శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశము గాని శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం గాని ఇంతకు ముందు లేడని ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలవిమాలిన ప్రేమ. ఎవరైతే తన మీద పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకొనటానికి అత్యంత సులభతరమైన మార్గము ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం. ఈ అద్భుత వ్రతకల్పములోని 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత, త్రేత, ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగములో కేవలం నామస్మరణంతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు.
భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవ్వరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటలు క్రింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటికాలతో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడడానికే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవిటితనం పోయే మార్గము ఏదైనా సెలవియ్యవలసింది అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవటమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యము ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈ రోజే ఆచరిస్తాను, సెలవీయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటా ముళ్ళే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణం అయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులెమ్మనుకున్నాడు. వెళ్ళి రాజాస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు. శ్రీ స్వామివారు తన మహత్యము తెలియజెప్పాలని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ మన్నాడే రాజాస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండము మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ అభాండము తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాల వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి. మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు.
గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద. పంచమోధ్యాయము సమాప్తము. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.